కేజ్రీవాల్ గారి ఆప్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేసి దేశం మొత్తం విస్తరించాలి, పీఎం కావాలి అని కలలుగన్న కేజ్రీవాల్ గారి కల బిచ్చగాడు లడ్డూ కథలాగా మారిపోయింది. ఒక బిచ్చగాడికి ఒక రోజు లడ్డు దానంగా దొరుకుతుంది. వాడు దానిని తీసుకువెళ్లి ఒక గుడిలో నిద్రపోతాడు. ఆ నిద్రలో వాడికి ఒక కల వస్తుంది. అందులో లడ్డూను వాడు తినక అమ్మాలి అనుకుంటాడు. 10 రూపాయలు దానితో వస్తాయి. ఆ 10 రూపాయలతో మరో 2 కొనాలి. వాటిని అమ్మి 20 రూపాయలు సంపాదించాలి. ఇలా 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 కోట్ల రూపాయలు వస్తాయి చివరికి. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి. పెళ్ళాం గాని ఎదురు తిరిగితే ఇలా గొంతు పిసకాలి అని కలలో గొంతు పిసుకుతాడు. కలలో భార్య గొంతు పిసుకుతాడు గాని నిజంలో లడ్డూని పిసుకుతాడు. దాంతో లడ్డు పిండిలాగా మారి నేలపాలవుతుంది. కేజ్రీవాల్ గారి కథ అలా అయిపోయింది. ఆప్ పార్టీ నుండి రాఘవ్ చడ్డా అండ్ మరొక 6 రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బయటకు వచ్చి బీజేపీలో కలుస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా కలుస్తున్నాడు రాఘవ్ చడ్డా అనే దానికి తన మీడియా మీటింగ్ లో అతను చాలా చెప్పాడు గాని సింగిల్ లైన్ లో అతడు చెప్పింది ఏమిటి అంటే రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అని. ఈ కామెంట్ లో 2 పెద్ద పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఆప్ పార్టీని రాంగ్ పార్టీ అన్నాడు. 2, బీజేపీలో చేరుతున్నాడు కాబట్టి బీజేపీని రైట్ పార్టీ అన్నాడు అని అర్థం. ఇప్పుడు ఆప్ పార్టీని రాఘవ్ చడ్డా వదిలేశాడు కాబట్టి ఆప్ పార్టీ వాళ్ళు చడ్డాని తమ వెర్షన్ లో కోవర్ట్ గా చూపిస్తూ విమర్శిస్తారు. బీజేపీలో చేరాడు కాబట్టి బీజేపీకి వ్యతిరేకులు, లెఫ్టిస్టులు, ప్రతిపక్షాలు మొదలైన వారికి కింద మంట పుడుతుంది. బీజేపీ ఎవరిని బతకనీయదు, ఎక్కడికక్కడ అందరినీ చీల్చేస్తుంది అంటూ విమర్శిస్తారు. ఎవరి వెర్షన్ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ రాఘవ్ చద్దా, చందీప్ పాఠక్, అశోక్ మిత్తల్, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్, రాజేందర్ సింగ్ గుప్తా, విక్రమ్ సింగ్ సాహ్ని అనువారు వీరంతా రాజ్యసభ ఎంపీలు. వీరు పార్టీకి రామ్ చెప్పి బయటకు వచ్చారు. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రాఘవ్ చడ్డా మాట్లాడిన వీడియో క్లిప్ కాస్త ఇచ్చాను, చూడండి. రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ. इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के पास जा रहा हूं. जिस आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने से सींचा और अपनी जवानी के 15 साल दिए, वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है. మేము పాలిటిక్స్ లో కెరియర్ సాధించడానికి వచ్చిన వాళ్ళం కాదు. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ని, అలాగే మాలో ఒక గొప్ప క్రికెటర్ కూడా ఉన్నారు. ఇలా అందరం కెరియర్ ఉన్నవాళ్ళమే. మేము కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఆప్ లోకి రాలేదు. కెరియర్ వదులుకుని దేశానికి సేవ చేయడానికి ఆప్ లోకి వచ్చాం. ఎందుకంటే ఆప్ దేశంలోని అవినీతిని ఊడ్చివేసే చీపురు లాంటిది అనుకున్నాం. కానీ ఆప్ ప్రారంభంలోని ఆప్ కాదు ఇప్పుడు. అది కొందరు అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అందుకే మేము పార్టీని వీడాం. మరి బీజేపీలోకి ఎందుకు వెళుతున్నాం అంటే బీజేపీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గత 12 ఏళ్లుగా టాప్ ఎకానమీకి చేరింది. పార్టీలో కరప్షన్ లేదు, స్కాములు లేవు అంటూ చెప్పాడు. ఎస్, పార్టీని వీడిన వాళ్ళు, సొంత పార్టీని విడిచి వేరొక పార్టీలో చేరిన వారు ఇలాగే ఏదో ఒక కారణాన్ని చెప్తారు. చెప్పేవన్నీ నిజాలు అనేది ఏముంది? స్వార్థం కోసం వీరే పార్టీ మారుతున్నారు. బీజేపీ చడ్డాకు కేంద్రంలో మంత్రి పదవిని ఆశ చూపి లాగింది. అలా వీరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే ఆపును వీడారు, బీజేపీలో చేరుతున్నారు అని విమర్శించవచ్చు. కానీ ఒకసారి ఆప్ పార్టీ ఎందుకు పుట్టింది, పార్టీని స్టార్ట్ చేసినప్పుడు ఆ పార్టీ అసలైన ఉద్దేశాలు ఏమని ప్రకటించింది, ఆ తర్వాత గెలిచిన తర్వాత తన ఉద్దేశాలకు పూర్తి రివర్స్ లో ఎలా పోట్లు పొడిచింది, ఇది చూస్తే రియాలిటీ అర్థమవుతుంది. ఆప్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఒక పోరాట పార్టీ. ఈ పోరాటం అన్నా హజారే గారు చేశారు. ఆ పోరాటంలో కేజ్రీవాల్ గారు ఒక యాక్టివ్ మెంబర్ గా ఉండేవారు. ఈ పోరాటాన్ని పోరాట పార్టీగా, రాజకీయాలకు సంబంధం లేని తటస్థ పార్టీగానే ఉంచాలి అనుకున్నారు అన్నా హజారే గారు. కానీ ఆయనతో విభేదించి దీనిని పార్టీగా మార్చి ఎలక్షన్స్ లో పోటీ చేశారు కేజ్రీవాల్ గారు. 2012లో ఆప్ పార్టీ ఏర్పడింది. 2011 దాకా మన్మోహన్ సింగ్ గారు పీఎం గా 10 ఏళ్లు కాంగ్రెస్ రూల్ చేసింది. ఈ 10 ఏళ్ల రూలింగ్ లో అనేకమైన స్కాములు జరిగాయి. ప్రపంచంలోనే అవమానకరమైన లెవెల్లో స్కాములు జరిగాయి. ఆదర్శ హౌసింగ్ సొసైటీ స్కామ్, 2010 గృహ రుణ కుంభకోణం, రాడియా టేప్ కాంట్రవర్సీ, 2G స్పెక్ట్రమ్, ఇలా చాలా ఉన్నాయి. కుంభకోణాల జాతరే జరిగింది ఆ 10 ఏళ్లలో. ఈ జాతరకు వ్యతిరేకంగా అన్నా హజారే గారు జన్ లోక్ బిల్ తెచ్చి అవినీతిని ఆపాలి అని పోరాటం చేశారు. ఈ పోరాటంలో షైన్ అయిన క్యారెక్టర్
కేజ్రీవాల్. ఈ కేజ్రీవాల్ గారు దీనిని తర్వాత ఒక పార్టీగా మార్చుకున్నారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీకి పోటీ చేసి ఆ ఎన్నికలలో రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది ఆప్. తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. ఏ స్కాముల కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడారో ఆ స్కాముల కాంగ్రెస్ తోనే వెంటనే పొత్తు పెట్టుకున్నారు. ఈయన పొత్తు పెట్టుకునే నాటికి కాంగ్రెస్ స్కాముల నుండి ఏమైనా బయటపడిందా? స్కాములన్నీ క్లియర్ అయిపోయాయా? కేసులన్నీ క్లియర్ అయిపోయాయా అంటే చాలా కేసులు కోర్టుల్లో కాంగ్రెస్ పైన హోరాహోరీగా నడుస్తూనే ఉన్నాయి. మరి అవినీతికి వ్యతిరేకంగా మా పార్టీ పుట్టింది అని ప్రకటించి ఆ తెల్లవారే అవినీతి పుట్ట లాంటి కాంగ్రెస్ తో ఎలా కలుస్తారు? వాస్తవానికి 2012లో ఢిల్లీ అసెంబ్లీ సీట్లు బీజేపీ ఎక్కువగా గెలుచుకుంది. బీజేపీకి 31, ఆప్కి 28, కాంగ్రెస్ కి 8 వచ్చాయి. బీజేపీ కంటే ఆప్కి తక్కువ సీట్లు ఉన్నప్పటికీ కక్కుర్తితో కాంగ్రెస్ తో జతకట్టినప్పుడే ఆప్ నీతి ఏమిటో అర్థం చేసుకోవచ్చు కదా. ఆ తర్వాత 2 సార్లు వరుసగా ఢిల్లీని కైవసం చేసుకున్నారు కేజ్రీవాల్ గారు. రాజకీయ పార్టీలకు ఇది సహజం. ఏ పార్టీనైనా కలుపుకోవచ్చు, ఏ పార్టీతోనైనా కలవచ్చు, ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు, ఎవరి నుండైనా మద్దతు తీసుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇలానే చేస్తూ ఉండటం మనం రోజు చూస్తూ ఉన్నదే. కానీ ఆప్ వేరు కదా. ఆప్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అవినీతిని అంతం చేస్తామని ఏర్పడిన పార్టీ. కానీ గెలిచిన వెంటనే ఏ పార్టీ చేసిన అవినీతికి వ్యతిరేకంగా పోరాడిందో ఆ పార్టీతోనే ఎలా కలుస్తారు? కానీ కలిశారు. ఇది సంగతి. ఇప్పుడు రాఘవ్ చెద్దా అండ్ మరో 6 ఆప్ను వీడారు. వీడుతూ ఆప్ అవినీతికి వ్యతిరేకం అని మేము ఆ రోజు అందులో వాలంటీర్గా ఏమీ ఆశించకుండా మా కెరీర్లను కూడా వదిలేసి చేరాం. కానీ ఆప్ ఫక్త్ రాజకీయ పార్టీ లాగానే వేషాలు వేసింది, పూర్తిగా మారిపోయింది. దాని మొదటి ఆశయాలు ఎప్పుడో తొక్కివేయబడ్డాయి. స్కాముల పార్టీగా, స్వార్థపూరిత పార్టీగా మారిపోయింది. అందుకే దీనిని వదిలివేస్తున్నాం అన్నారు. తప్పేముంది? ఆప్ పార్టీ పుట్టిన వెంటనే కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? ఈ రోజు రాఘవ్ చెద్దా అండ్ బ్యాచ్ ని తప్పుపట్టే నైతిక స్థితి ఈ విధంగా ఆప్కి ఎక్కడుంటుంది? తర్వాత కేజ్రీవాల్ గారు లిక్కర్ పాలసీని తీసుకువచ్చారు. ఈ పాలసీ ప్రకారం లిక్కర్ ని గడప గడపకు తీసుకువెళ్లి సప్లై చేయాలి. అంటే లిక్కర్ సేల్ ని భారీగా పెంచి లాభాలు సాధించాలి. వాస్తవంగా ఆప్ పార్టీ యొక్క రెండవ లక్ష్యం మద్యపాన సంపూర్ణ నిషేధం. మొదటి లక్ష్యం అవినీతి వ్యతిరేకం, రెండవ లక్ష్యం మద్యపాన నిషేధం. కానీ కేజ్రీవాల్ గారు ఏం చేశారు? మందును బాగా పెంచి ప్రతి ఒక్కరి చేతికి బాటిల్ ని అందించాలి, ఆర్డర్ చేస్తే చాలు ఇంటికి వెళ్లి సప్లై చేయాలి అన్న కొత్త రూల్ తీసుకువచ్చారు. పోనీ ప్రజలకు అనేక రకాలుగా ఫ్రీబీస్ ఇచ్చారు, ఖజానాను నింపడం కోసం ఈ విధంగా మద్యపానం పాలసీ తెచ్చారు అనుకుంటే, సంపద కోసం తెచ్చారు అనుకుంటే, అందుకోసమే లిక్కర్ పాలసీ తెచ్చారు అనుకుంటే, అందులో కూడా లిక్కర్ లో కూడా స్కామ్ చేసి కోట్ల రూపాయలు సొంతానికి మళ్లించుకున్నారు. ఈ కేసు పీకకు చుట్టుకుని ఈయన జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరూ చేసేది ఏమిటి అంటే తమ పైన వచ్చిన నేరాన్ని, కేసులని ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ఆరోపణ అని పెద్ద నోరు వేసుకుని చెప్పడం. నేరం నాది కాదు, ఇది కేవలం ప్రతిపక్షం ఆరోపణ మాత్రమే అంటూ ప్రతిపక్షం పైన నెట్టేయడం. ఇదే పని కేజ్రీవాల్ గారు చేసి తప్పించుకోవాలి అనుకున్నారు. కానీ తప్పించుకోలేకపోయారు. మూడోసారి దారుణమైన ఓటమిని పొంది పదవి నుండి దిగిపోయారు. 2012లో 31 సీట్లతో అతి పెద్ద పార్టీ అయినా ఢిల్లీలో సీఎం అవడం కోసం అడ్డదారులు తొక్కని బీజేపీ ఈసారి ఘన విజయం సాధించింది. ఇలా కేజ్రీవాల్ గారి ఆప్ పడవ అవినీతిని వేటాడుతూ బయలుదేరి లిక్కర్ స్కామ్, మనీ లాడరింగ్ స్కామ్, మొహల్లా క్లినిక్లలో ఫేక్ టెస్టులు, బిల్లింగ్ అవకతవకల కేసు, ఢిల్లీ ఫార్మసీ కౌన్సిల్ ఫేక్ రిజిస్ట్రేషన్ కేసు, ఎక్స్టోర్షన్ కేసు, ఇలా కేసులతో తన పడవను నింపుకుని నడిపింది, ప్రయాణించింది. ఇంతేకాదు ఆప్ నాయకులపై కూడా అనేక అవినీతి కేసులు వచ్చాయి. ఇలా కేజ్రీవాల్ గారి ఆప్ పార్టీ అవినీతిని వేటాడే కత్తి నుండి అవినీతి పడవగా మారిపోయింది. ఇది చెబుతూ గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారి పైన ఒక్క స్కామ్ గాని, ఒక్క కేసు గాని ఉందా? ఇంత పెద్ద దేశాన్ని నడిపించే బీజేపీపై ఎన్ని స్కామ్ కేసులు వచ్చాయి? రాలేదు కదా. సో దేశం అనేక రంగాలలో ఏ విధంగా ముందుకు పోతోంది, థర్డ్ ఎకానమీకి చేరింది అని చెబుతూ అవినీతికి వ్యతిరేకంగా దేశం కోసం పోరాడే పార్టీ ఆపు కాదు, నిజానికి బీజేపీయే, కాబట్టి మేము బీజేపీకి షిఫ్ట్ అవుతున్నాం అని షిఫ్ట్ అయ్యారు రాఘవ్ చెద్దా. రాఘవ్ చెద్దా వ్యక్తిగత విషయాలకు వస్తే ఈయన చిన్న వయసులోనే పెద్ద స్థాయికి చేరిన వ్యక్తి. 1988 నవంబర్ 11న జన్మించారు. చాలా చిన్న వయసులోనే నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లోకి వచ్చారు. ఎడ్యుకేషన్ లో స్ట్రాంగ్ ఈయన. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో చదివారు. తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ CAని పూర్తి చేశారు. ముందుగా CAగా పనిచేశారు గాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అరవింద్ కేజ్రీవాల్ గారికి క్లోజ్ అయ్యారు. తర్వాత ఢిల్లీ
ఢిల్లీలో రాజేందర్ నగర్ నుండి ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ ఆయన మంచి ఫాలోయింగ్ ని సంపాదించారు. ఆ తర్వాత 2022లో పంజాబ్ నుండి రాజ్యసభ ఎంపీ అయ్యారు. దేశంలోనే యంగెస్ట్ ఎంపీలలో ఇతను ఒకరయ్యారు. తర్వాత ఈయన పార్టీకి స్పోక్స్ పర్సన్ గా పనిచేశారు. ఆపులో ప్రముఖ ముఖ చిత్రంగా మారారు. టీవీ డిబేట్స్ లో పార్టీని బలంగా రిప్రజెంట్ చేశారు. స్పోక్స్ పర్సన్ గా ఈయన పేరు దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ఒక హీరో ఇమేజ్ కి పెరిగింది. ఈయన అన్నా హజారే ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి నుంచే యాంటీ కరప్షన్ ఇమేజ్ ఇతని పైన ఉంది. ఈయన పైన వచ్చిన వివాదం ఏమిటి అంటే పార్లమెంటులో ప్రివిలేజ్ ఇష్యూ వల్ల ఈయన పైన సస్పెన్షన్ వచ్చింది. అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పార్టీలో ఈయన పేరు బాగా ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా కూడా ఈయన ఇమేజ్ బాగా గుర్తించబడుతుంది అని గ్రహించి కేజ్రీవాల్ గారు ఈయనను సస్పెండ్ చేశారు అని కూడా ఉంది. సో ఈ సస్పెండ్ తర్వాత రాఘవ్ చెద్దా గారు ఆప్ పార్టీని విడిచి బీజేపీలో చేరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మరోసారి పంజాబీలకు ద్రోహం చేసింది అని కేజ్రీవాల్ గారు మండిపడ్డారు. పార్టీని వీడిన 7 ఎంపీలలో స్వాతి మలివాల్ మినహా అందరూ పంజాబ్ నుంచే రాజ్యసభకు ఎంపికయ్యారు. రాఘవ్ చెడ్డాను ఒక పావుగా వాడి తమ పార్టీలో చీలికతిచ్చేందుకు భాజపా కుట్ర పన్నింది అని ఆప్ నేత సంజయ్ సింగ్ గారు కూడా ఆరోపించారు. మంత్రిని చేస్తామంటూ చెడ్డాకు కేంద్ర మంత్రి అమిత్ షా ఆశ పెట్టారు అని, తమ ఎంపీలను ఈడీ దాడులతో భయపెట్టారు అని కేజ్రీవాల్ గారు తీవ్రంగా విమర్శించారు. కానీ బీజేపీ వీటన్నింటిని తోసిపుచ్చింది. ఈ విషయంగా అన్నా హజారే గారు కూడా మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ సరైన మార్గంలో కొనసాగి ఉంటే రాఘవ్ చెడ్డా సహా 7 రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడేవారు కాదు అని ఆయన అన్నారు. ఆపులో ఇబ్బందులు ఎదురైనందు వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ అన్నా హజారే గారు చెప్పారు. ఈ విధంగా ఢిల్లీని కోల్పోయి అరెస్ట్ అయి జైలులో ఉండి వచ్చిన కేజ్రీవాల్ గారికి చాలా పెద్ద షాక్ తగిలింది. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్స్ తో తెలియజేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.